పోటీ ముగియనుంది. 1000 బాణాలు. అతిథిగా విచ్చేసిన డాక్టర్ సోమేశ్వర్ బహుమతిని మన ముఖ్య అతిథి డాక్టర్ సోమేశ్వరరావు గారి చేతుల మీదుగా అందించాల్సిందిగా కన్సోలేషన్ బహుమతి నూట శ్రేణు లతా గారు ఎంబటే రావాలి. లేకమ్మ గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. దుస్స కళావతి గారు నెక్స్ట్ బహుమతిగా ఇస్తున్న మండల్ లతా శ్రీనివాస్ గారికి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా బుధారపు రాజేశ్వరి గూడ అనుష గారు తదుపరి కొడపర్తి ఉమాదేవి గారు చిద్రాల ఉషారాణి గారు కస్తూరి సరస్వతి గారు రెండవైన రజిత చంద్రకళ గారు చూడండి ఇక్కడ ఎండి జుబేదా మొగానికి పూసుకొని మరి ముగ్గులేసిళ్ళు వీళ్ళు. మోతే సరిత గారు చూడండి ఇక్కడ కొండమామ కన్సోలేషన్ ప్రైజ్ తీసుకున్న పోటీలో పాల్గొన్న సభ్యులందరూ జంజాల మనోహర్ గారు ఈ కన్సోలేషన్ ప్రైజ్ దాత మండల శ్రీనివాస్ పాల్గొన్న సభ్యులు ఒకసారి ఉండాలి. ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. ఓకే రెడీ మంచిగా సందోట ఓకే 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 రెడీ దగ్గర ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు తొర్రూరు పట్టణంలో
స్నేహ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో మరి తొర్రూరు పట్టణంలో ఇంత అద్భుతంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం మనందరికీ కూడా గర్వకారణం. మరి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ మన గ్రామ ప్రజలు అన్ని సంప్రదాయాలను కూడా ప్రోత్సహిస్తూ మనందరూ కూడా కలిసిమెలిసి ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. మరి ఈరోజు ఎప్పుడు లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తూ ప్రోత్సహిస్తున్నందుకు మన గ్రామ సభ్యులు మరియు యువజన సంఘం సభ్యులందరి తరఫున కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా మన పట్టణంలో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలి. మరి దాతలు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా యువజన సంఘం సభ్యులు మహిళలకి ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం, మరి నవరాత్రి ఉత్సవాలలో ముగ్గుల పోటీని ప్రవేశపెట్టిన ప్రథమంగా ఈ యువజన సంఘానికే దక్కుద్ది. మరి ఈరోజు మహిళలందరూ కూడా ఈ ప్రాంత మహిళలందరూ కూడా ఉత్సాహంతో ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని మరి వారు వేసిన ముగ్గులు కూడా అద్భుతంగా ఉన్నాయి. సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా వేసిండ్రు. మరి వారి ఘనతను చాటుకున్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.